హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్. అన్నీ దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, ఉప్పు, కారం మొత్తం కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్. దీనికి ఛార్జింగ్ లేదని ఇప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టాను. ఇదంతా పెట్టిందాక ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత ఆవిరిపోయాక తీసి చూపిద్దామని ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం కలిపి పెట్టేసాను దోసకాయ పప్పు. ఇక ఆవిరిపోయింది, తీసేయటమే. తాలింపుకి రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా వండేసాను, అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్. పప్పు తాలింపు వేసేయటమే. ఇంకా ఇదే సాటర్డే స్పెషల్ పప్పు దోసకాయ. అయితే మూత తీసేసుకుందాం. ఈ పైన కారిపోకుండా ఎలాగా నీట్గా ఉందంటే దీనికి ఒక టిప్ ఉంది ఫ్రెండ్స్. చాలాసార్లు చెప్పాను. ఇదిగోండి, లోన స్పూన్ కానీ ఒక మూత కానీ ఇలా వేసుకుంటే పైకి పొంగు రాదు, స్టవ్ అంతా కారిపోద్ది. నేను అలాగా వేసుకొని తీసేస్తాను. పప్పు అయితే ఉడికిపోయింది. టమాటాలు ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. దోసకాయ ఒకటే ఉంది, అందుకని టమాటా ఎక్కువ వేసాను. ఇది రుబ్బి తాలింపు పెట్టుకుంటామే. ఇలా నీట్గా ఉండాలి. పొయ్యి మీద పొయ్యి ఆరిపోయి చాలా చిరాకు తెప్పిస్తాయి ఫ్రెండ్స్. అందుకని ఆ టిప్ వేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి ఇలా చేస్తాను, చాలామందికి చెప్పాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. తాలింపుకి స్టవ్ ముట్టించుకున్నాను ఫ్రెండ్స్. నూనె పెట్టుకున్నాను. తాలింపులు ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను. తాలింపులు చిటపట అన్నప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. అవి చిన్నపాయలు కాబట్టి పొట్టు తీయలేదు. ఈ చిన్న పాయలు పొట్టు తీయకుండా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాను. తాలింపు వేగిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ వేసి పప్పులో తాలింపు వేసేసుకుందాం. ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. శనివారం అంటే పప్పు, ఆదివారం అంటే నాన్ వెజ్ కదా. నేను వారానికి 3 సార్లు అయినా పప్పు వండుతాను ఫ్రెండ్స్. పిల్లలు బాగా తింటారు ఇష్టంగా. మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు అయితే రెడీ అయిపోయింది. అదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కొంచెం నూనె పోసుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వేపుతున్నాను. ఈ సమ్మర్కి వేసుకున్నాయే ఫ్రెండ్స్. మనం ఒకసారి వేసి ఉంచుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. చూసారా, నూనె కాగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. పప్పులోకి నూనె కాగిన దాకా ఒక్కొక్కటి వేసుకోవచ్చు. తర్వాత నూనె బాగా కాగిన తర్వాత 2-3 కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టిష్యూ పేపర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా మాకు టిష్యూ పేపర్ కంపెనీ ఉందని. ఇంకేమైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాగా పేపర్లు వేసుకోవటమే ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేపుకొని పేపర్లో ఆయిల్ పీల్చుకుంటుంది కదా, పేపర్లు వేసుకోవటమే. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పంపిస్తాము. మీ అడ్రస్ పంపించారంటే అక్కడికి పంపిస్తాం ఫ్రెండ్స్. క్యాటరింగ్ వాళ్ళకి కానీ, ఫంక్షన్ హాల్కి కానీ, ఎక్కడ ప్రతి రెస్టారెంట్లు తీసుకుంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు, అడ్రస్ తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు. తెలియని వాళ్ళు తీసుకోవాలని నేను ఎప్పుడన్నా డీప్ ఫ్రైలు, గారెలు కానీ ఇలాగ ఏమైనా చేసినప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడున్నా కానీ ట్రాన్స్పోర్ట్ వేసేస్తారు. ఎక్కువ తీసుకుంటే మేమంతా హోల్సేలే ఫ్రెండ్స్. హోల్సేల్గా వేసేస్తున్నాము. కొత్తగా పెట్టాం కనుక పేపర్లు స్మూత్గా ఉంటాయి. ఏది కావాలన్నా దొరుకుతుంది. రఫ్ కావాలన్నా దొరుకుతుంది. స్మూత్గా ఉండే పేపర్లు కావాలన్నా దొరుకుతాయి. బ్యూటీ పార్లర్కి కూడా పేపర్స్, ఫేస్ ప్యాక్ వేసే పేపర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీ పేరు మీద కూడా వచ్చేసి ఇస్తాము. ఇది ఇంట్లో కాబట్టి ప్లెయిన్ వాడుకుంటున్నాం ఫ్రెండ్స్. మా ఇంట్లో వాడుకునేవి ప్లెయిన్ తెచ్చుకుంటాము. కస్టమర్లు ఎలా వేయమంటే వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ రెస్టారెంట్లోకి ఏ సింబల్ వేసి పెడతారో ఆ సింబల్ వేయమంటే అది వేసిపోయి మేము ప్రింట్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్. చూసారుగా,
నేను ఏమన్నా చేసినప్పుడు ఈ ఆయిల్ చేసినప్పుడు పేపర్లు వేసినప్పుడు కంపల్సరీ మీతో చెప్పుకోవాలనిపించింది, నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆర్డర్లు అయితే వస్తున్నాయి, దేవుడి దయ వల్ల మీరు అందరూ గుర్తించారు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. భవానీపురం విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కేకే ఇండస్ట్రీ అని టైప్ చేశారంటే మీకు లొకేషన్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఆ లొకేషన్ బట్టి తీసుకోవచ్చు. కొత్తగా పెట్టాం కాబట్టి అందరికీ తెలియటం కోసం ఇలాగ నేను ఇంట్లో నా వీడియోలో నేను ఓన్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫోన్ల ద్వారా విజిటింగ్ కార్డుల ద్వారా వస్తారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళాలనేది నా కోరిక కాబట్టి నా తరపున వెళ్ళారంటే నేను ₹1 తగ్గించి ఇప్పిస్తాను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ నా వంట అయితే. మజ్జిగ మిరపకాయలు కూడా వేపుకున్నాను. ఎంతకు మించిన రుచికరమైన ఆహారం ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్. వడియాలు, మినప వడియాలు, మినపప్పు బియ్యంతో వేసిన వడియాలు ఇవి. మజ్జిగ మిరపకాయలు, దోసకాయ పప్పు, మామిడికాయ పచ్చడి, పెరుగు, నెయ్యి. ఎంతకంటే మించిన భోజనం ఏముంటుంది చెప్పండి. అమృతం లాగా ఉంటుంది కదా. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. నేను చెప్పిన వాటికి మీరు కూడా ఆలోచించి మీకు అవసరమైతేనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చాలామంది బిజినెస్ మెన్లే ఉంటారు. ఇప్పుడు జాబులు లేవు కనుక ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకుంటున్నారు కనుక ఫుడ్ బిజినెస్ అయినా చిన్న చిన్న రెస్టారెంట్లు, తర్వాత మరి బండ్ల మీద అమ్మేవాళ్ళు కూడా ఫుడ్లు రెస్టారెంట్లే కాకుండా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 100-200 కూడా ఇస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి చెప్పండి.